చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సైనిక చర్య మీద ఉద్దేశించి ఆమె ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఏంటంటే సింధూరం అంటే నేను రక్త సింధూరం లాంటిది అనుకున్నాను, యుద్ధం అంటే శవాలు శకలాలు తప్ప శాంతి అనేటువంటిది ఉండదు, సింధూరం అంటే శుభానికి పూజకు భక్తికి సంకేతం అనుకున్నాను అని చెప్పి ఎగతాళిగా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మరియు సైనిక చర్యల్ని అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది. దీని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈమె మీద ఇలాంటి అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహుల మీద దేశద్రోహ నేరం మోపి చట్టపరంగా ఆమెను శిక్షించాలని చెప్పి భారత సురక్షా సమితి తరఫున డిమాండ్ చేయడం జరిగింది.